మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. హలో నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ పానగంటి, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పీడియాట్రిక్స్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్. స్పీచ్ అండ్ హియరింగ్ అంటే వినికిడి మరియు మాట్లాడటం రెండు ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. పుట్టుకతోటే పిల్లలు వినటం నేర్చుకుంటారు. 6 to 8 weeks నుంచి పిల్లల్లో కూయింగ్ అంటే మాటలు రావటం మొదలవుతాయి. అవి కంటిన్యూస్గా ఎదుగుతూ ఉన్న కొద్దీ పిల్లల్లో స్పీచ్ అనేది ఇంకా రిఫైన్ అవుతూ ఉంటుంది. వినికిడి లోపం మూలంగా కూడా మాటలు రావటం లేట్ అవ్వచ్చు. రెండవది స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ అంటే పుట్టుకతోటే పిల్లల్లో నాలిక కానివ్వండి, లిప్ కానివ్వండి, ప్యాలెట్ అంటే నోటి లోపల ఉండే అటువంటి స్ట్రక్చర్ ఏదైనా డ్యామేజ్ అంటే క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాము. ఇటువంటివి ఏమైనా డిఫార్మిటీస్ ఉన్నా కూడా పిల్లల్లో స్పీచ్ డిలే అవ్వచ్చు. అలాగే కాకుండా ఎక్సెసివ్ స్క్రీన్ టైం అంటే ఎక్కువసేపు మరీ అర్లీగా చిన్న ప్రాయం నుంచే ఫోన్ లేదా టీవీ ఎక్కువ చూపించడం మూలంగా వాళ్ళల్లో కూడా పిల్లల్లో రివర్సిబుల్ ఆటిజం అంటాం. అంటే సోషల్ బిహేవియర్ తగ్గిపోవటము, మాటలు లేట్ రావటము ఇది చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మాత్రం జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే జన్యుపరమైన వ్యాధి మూలంగా కూడా పిల్లల్లో మాటలు రావటం లేట్ జరగవచ్చు. ఎవరైనా పిల్లలు మాటలు లేటుగా వస్తున్నాయి లేదా మాట్లాడటం లేటుగా జరుగుతుంది అని వచ్చినప్పుడు దానిని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. పేరెంట్స్ చాలా వరకు వాళ్ళ చిన్న ప్రాయంలో లేటుగా మాట్లాడాము కాబట్టి మా పిల్లలు లేటుగా మాట్లాడతారు అని అనుకోవటము ఓల్డ్ కాన్సెప్ట్ సార్. కరెంట్లీ ఎంత అర్లీగా పికప్ చేయగలిగితే అంత మంచిది. ఫస్ట్ ఎవరైనా పిల్లలు లేట్ స్పీచ్ డిలే తోటి వస్తే కనుక ఫస్ట్ వాళ్ళ హియరింగ్ అసెస్మెంట్ చేస్తాము. అంటే వాళ్ళ వినికిడి ఎలా ఉంది అనేది చూస్తాము. రెండవది వాళ్ళ ఓరల్ క్యావిటీ అంటే నోరు దాని చుట్టుపక్కల పరిసరాలు ఎలా మూవ్ అవుతున్నాయి, వాటి మజిల్స్ డెవలప్ అయ్యాయా, నోట్లో క్లెఫ్ట్ ప్యాలెట్ ఏమైనా ఉందా, నాలిక మూమెంట్స్ ఎలా ఉన్నాయి అనేవి కూడా గమనిస్తాము. దాని తర్వాత వాళ్ళకు ఎంత స్టిమ్యులేషన్ ఉన్నది అంటే కేవలం స్క్రీన్ టైం ద్వారానే వాళ్ళు మాటలు నేర్చుకుంటున్నారా లేదా పేరెంట్స్ వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నారా అనేది గమనిస్తాము. ఇవి చూసిన తర్వాత ఎటువంటి స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ లేదు, వినికిడి నార్మల్గా ఉంది అని అంటే కనుక వాళ్ళకు మనము స్పీచ్ థెరపీ ఒకసారి చూస్తాము. అలాగే కాకుండా దీనికి తోడు మిగతా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అంటే డెవలప్మెంటల్ డిలే కానివ్వండి లేదా వాళ్ళకు బ్రెయిన్ పరమైన ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక దానిని గుర్తించి అర్లీగా ట్రీట్ చేయటం మూలంగా వాళ్ళు త్వరగా మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది.